హాయ్ హలో. నైట్ ఎంత లేట్గా పడుకోమన్నా ఓకే, కానీ మార్నింగ్ 5కి 4కి లెగాలి అంటే నా వల్ల కాదు. అలాంటిది ఆ రోజు వారాహిదేవి టెంపుల్కి వెళ్ళాలని చెప్పని మార్నింగ్ 4కే లేచి రెడీ అయ్యి మా రమ్య వాళ్ళ ఇంటికి మళ్ళీ పిల్లల్ని తీసుకుని అందరం కలిసి వెళ్ళాం టెంపుల్కి. వెళ్ళి వేలో కొంచెం పూలమాల, నిమ్మకాయలు అన్నీ తీసుకొని వెళ్ళాము. చాలా చాలా బాగా దర్శనం అయింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 1 డే అయినా వెళ్తాము. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే 2-3 టైమ్స్ కూడా విజిట్ అయ్యాం, కానీ ఈ ఇయర్ కొంచెం బిజీ అండి. అష్టమి రోజు ఒక్కరోజు వెళ్ళాము. చాలా బాగా దర్శనం అయింది. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసి నిమ్మకాయలు, దండం, పూలమాలవి అన్నీ ఏవైతే అనుకున్నామో అన్నీ ఇచ్చుకొని వచ్చాము. తల్లి బ్లెస్సింగ్స్తో మా మోన అయితే మంచిగా అక్కడ తాంబూలం ఇచ్చి గంధం అది పెడితే తను కూడా వెళ్ళి మరీ పెట్టించుకుంది. వాళ్ళ అమ్మ అయితే ఎంత మురిసిపోయిందంటే అంత మురిసిపోయింది మోనాని చూసి. లాస్ట్కి ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు ఆటోలు ఏం దొరకట్లేదు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆటో దొరికింది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆటో ఏం దొరకకపోతే ఇంకా మెట్రోకి వెళ్ళాము. మెట్రోకి వెళ్ళేసరికి ఇక్కడ మిల్లెట్స్తో టిఫిన్స్ కనిపించాయి. కొంచెం బాగా అనిపించి మంచిగా తిన్నాము. దీనికి సపరేట్ రీల్ పెట్టాము. ఇంక రిటర్న్ మెట్రోలోనే ఇంటికి వచ్చాము. పాపం మా విహార్ష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమంటే ఎంత ఏడుముఖం పెడతాడో అనుకున్నాను, కానీ మంచిగా బాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయి నేను ఆఫీస్కి